హలో అండి. నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తూ ఉంటాను. అక్కడ మీకు ఏమైనా మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను సంప్రదించవచ్చు. కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి కాలు వంకరగా పెడుతున్నారండి, నడిచేటప్పుడు వంకరగా వేస్తున్నాడు అని చెప్తారు. సో కొంతమంది పేరెంట్స్ అయితే వీడియోస్ కూడా తీసుకొని వచ్చి చూడండి ఇలా నడుస్తున్నాడు, ఏంది ప్రాబ్లము, ఎందుకు ఇలా కాలు నడుస్తున్నాడు అని కొంతమంది పేరెంట్స్ మాకు ఆ వీడియోస్ కూడా తీసుకొచ్చి చూపిస్తుంటారు. చాలా మంది పేరెంట్స్ ఇనీషియల్గా గుర్తించారు, కొంతమంది ఇనీషియల్గా గుర్తించి తీసుకొని వస్తారు. సో నార్మలే కదా అలా నడవడం అని కొంతమంది అనుకుంటారు. సో పిల్లలు నడిచేటప్పుడు అంటే 1.5 year కల్లా నడవడం మ్యాక్సిమం చాలా మంది స్టార్ట్ చేస్తుంటారు. సో అప్పుడు కొంచెం వెళ్ళి వంకరగా వేసి నడవడం అది నార్మలే అనుకుంటారు. అది నార్మలే కూడా, కానీ ఒక 4-5 years 3-4 years వచ్చాక ఇంకా కాలు వంకర పెట్టడం ఇంకా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. సో అలాంటప్పుడు పేరెంట్స్ కొంచెం కంగారు పడి డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. సో మేము మా పిల్లల నడక చూసి నిజంగానే లోపలికి వేస్తున్నాడా లేకపోతే అప్పుడప్పుడు వేస్తున్నాడా అని మేము కూడా చూసి నిర్ధారిస్తాం అన్నట్టు. సో ఇలాంటి పేషెంట్స్కి ప్రాబ్లం ఏమీ ఉండదండి. సో వాళ్ళకు కొంచెం చెప్పుల్ని కొంచెం కర్వేచర్లో కొంచెం చేంజ్ చేసేసి పెట్టేస్తే సరిపోతుంది. చెప్పులు కొంచెం మోల్డ్ చేయాల్సి వస్తుంది. అది మా దగ్గరకు వస్తే మేము అది ఏ పొజిషన్లో పెట్టాలి, వంకరగా వేసేదాన్ని కరెక్ట్గా ఎలా చేయాలో చెప్పుల లోపల కొన్ని పెట్టేస్తే మనకు స్ట్రైట్ అవుతుందండి కాలు. సో ఎవ్రీ 6 months మనం అనలైజ్ చేస్తుంటే కాలు స్ట్రైట్ అవుతుంది, నడక మారిందా లేదా తెలుస్తుంది. మేము కూడా ఏం చెప్తామంటే పేరెంట్స్కి, మీరు వీడియోస్ తీయండి పిల్లలది, నడక ఎలా ఉంది 6 months బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు చెప్పులు మార్చాక ప్యాడ్స్ అమర్చాక ఎలా ఉందో 6 months తర్వాత తెలుస్తుంటుంది. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిల్లలు కూర్చునే విధానం. పద్మాసనం పొజిషన్లో అంటే కాలు లోపలికి పద్మాసనం పొజిషన్లో కూర్చోవచ్చు, కానీ కాలు లోపలికి అనుకున్నారు అంటే వజ్రాసనం పొజిషన్లో పిల్లల్ని కూర్చోబెట్టవద్దు. ఇలా కూర్చుంటేనే కాళ్ళు వంకరగా నడుస్తూ ఉంటారు. సో మెయిన్ ఏంటంటే పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి, అలా కూర్చోవద్దని. ఎప్పుడు కూర్చున్నా కానీ వాళ్ళకి కరెక్ట్గా అలా కూర్చోకూడదని వాళ్ళకు క్లియర్ కట్గా చెప్పాలండి. ప్లస్ పేరెంట్స్ కూడా అస్తమానం అబ్జర్వ్ చేస్తుంటారు పిల్లలు ఎలా కూర్చుంటున్నారని. పద్మాసనం పొజిషన్లో పర్వాలేదు, కానీ వజ్రాసనం పొజిషన్లో కొంతమంది పిల్లలకు ఇలా కాళ్ళు వంకర పెట్టే పిల్లలకు కూర్చోకూడదండి. దాన్ని ఇంటోయింగ్ గేట్ అంటారు ఇలా నడవడాన్ని. సో పేరెంట్స్తో పాటు గ్రాండ్ పేరెంట్స్ కూడా చెప్తే అస్తమానం చెప్తూ ఉంటే పిల్లలకి అలా కూర్చోవడం తగ్గిపోతుందండి. సో నడక కూడా స్ట్రైట్ అయిపోతుందండి. థ్యాంక్ యూ.